గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ నాటుకోడి కూర చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి కేజీన్నర తీసుకున్నాను, 5 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు. ఇది ఎండు కొబ్బరి అండి, కాల్చిన ఎండు కొబ్బరి, కాల్చి క్లీన్ చేసుకున్నాం. అదేమో గసగసాలు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఉల్లిపాయలు కోసుకున్నాను చక్కగా. అక్కడ ఎండు కొబ్బరిను గసగసాలు అండి. చూడండి, పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగాక మనం ఈ మసాలా దినుసులని వేసుకొని కాస్త వేపుదాం. నేను ఆయిల్ కొంచెం ఎక్కువే వేస్తానండి, అందుకే మోతాదు చెప్పలేదు. అది ఎవరికి ఇష్టం వాళ్ళు వేసుకుంటారు. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని అది బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేపుకోవాలి. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, ఉల్లిపాయలు బాగా వేగాలి అంటే మనం ఉప్పు వేసేసుకుంటే అది తొందరగా వేగిపోతుంది. అందుకే నేను ఎప్పుడు గల్లుప్పు వేసుకుంటున్నాను, గల్లుప్పు వేసుకున్నాను. ఈ మధ్యలో మనం ప్రాసెస్ చేసుకుందాం అండి. మిక్సీ తీసుకొని గసగసాలు, ఆ ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి, మనం ఇప్పటి వరకు గీ చికెన్ కూడా చేశానండి, మీకు నేను పెట్టినాను లాస్ట్ వీడియోలో. ఇవాళ నేను ఆల్కహాలిక్ చికెన్ చేస్తున్నాను. చూడండి, నేను తీసుకున్నది ముదురు కోడండి, చాలా ముదురు కోడి. చూడండి, మన ఉల్లిపాయలు అలా వేగాయి. దాన్ని మిక్సీ పట్టేసుకుంటే ఇలా పౌడర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం టమాటాలు కూడా కోసుకున్నాం కదా, కోసేసుకొని టమాటాలు, కొంచెం పుదీనండి, మింట్, ఆ ఫ్లేవర్ కూడా బాగా ఉంటుంది. సో మింట్ కూడా వేసుకొని మనం దీన్ని కూడా మిక్సీ పట్టేసేద్దాం. అయితే బాగా ముదిరిపోయినటువంటి కూరలో ఏదైనా సరే కొంచెం మందు వేసుకుంటే చాలా బాగా ఉడికిపోతుంది. అది నేను చూపిస్తాను. కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇట్ విల్ ఎన్హాన్స్ ద ఫ్లేవర్ ఆఫ్ ఆనియన్స్. చూడండి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటున్నాను. సో చక్కగా అది వేగిపోయాయి. చూసారా, అది బాగా పచ్చివాసన పోయేదాకా వేగాలి. వేగిపోయినాయి కూడా. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. సో ఇది నాటుకోడి కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నాయి, కారం కూడా 2 స్పూన్లు వేసాను. పసుపు. ఇప్పుడు జీలకర్ర పొడి అండి, అది జీలకర్ర పొడి. దాని తర్వాత ధనియాల పొడి. సో ధనియాల పొడి నేను 2 స్పూన్లు వేసుకున్నా కదా. కారం ఇప్పుడు దీన్ని 4 స్పూన్లు వేయాలి యాక్చువల్లీ, కానీ ఓకే 3 స్పూన్లు వేస్తాను. అది నాకు ధనియాల పొడి ఫ్లేవర్ చాలా ఇష్టం అండి, అందుకని ధనియాల పొడి కొంచెం ఎక్కువే వేసుకుంటాను నేను. దాని తర్వాత మిరియాల పొడి. సో మిరియాల పొడి కూడా వేసుకొని అవన్నీ కూడా ఒకసారి వేగనివ్వాలి. సో బాగా వేగాక మనం ఇప్పుడు బాగా వేగనివ్వాలి. నేను ఇప్పుడు ఎక్కడో ఉన్నాను. ముదిరిపోయిన ఏ మాంసం తీసుకున్నా కొంచెం బాగా వేగేయండి. ఇప్పుడు మనం కోడిని వేసేసుకుంటాం. ముదిరిపోయినటువంటి ఏ మాంసం వండుతున్నా సరే, ముదిరిపోయినటువంటి ఏ మాంసం వండుతున్నా సరే కొంచెం ఉడకటానికి బేకింగ్ సోడా వేస్తారు, లేదు అంటే పచ్చి పప్పాయ ముక్కలు వేస్తారు. ఇవన్నీ కూడా కొంచెం బేకింగ్ సోడా వేస్తే టేస్ట్ చచ్చిపోతుంది. అలానే చూసారా, కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. సో చూడండి, కాస్త మగ్గేయండి. మగ్గాక మనం పేస్ట్ చేసుకున్నటువంటి టమాటా, పుదీనా,
ప్యూరీ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. సో ఆ ముక్క అనేది ఉడికిపోవటానికి మెత్తగా అవ్వటానికి కొంచెం మందు కూడా పోస్తారండి. తెలంగాణ స్టైల్ ఆఫ్ కుకింగ్ అండి ఇది. సో బాగా మనం మళ్ళీ వాటర్ పోసుకోవాలి కాబట్టి చూడండి, ఒకసారి నేను తీసి చూపిస్తాను ఎలా ఉడికేసిందో. చూసారా, ఒక గంట తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉందండి. సో అది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. సో అది మనకి ఇప్పుడు గ్రేవీ కూడా కావాలి కాబట్టి మనం అయినా ముక్క ఉడకదండి, ముదిరిపోయిన ముక్క అని చెప్పాను కదా. సో ముక్క ఉడకదు. సో నీళ్ళు పోసుకోవాలి. సో నీళ్ళు పోసుకునేటప్పుడు ఇది మంచి వేడి మీద ఉంటుంది, చన్నీళ్ళు పోస్తే బాగోదు కాబట్టి మనం చూడండి ముక్క ఎలా ఉంటుందో, అస్సలు ఉడకదండి. చూసారా, అసలు తెగుతుందా? అసలు తెగలేదండి. అసలు ముక్క అనేది తెగదు. అందుకనే మనం ఏం చేస్తామంటే మ్యాక్సన్ హౌస్ చూసారా, క్వార్టర్ బాటిల్ తెప్పించానండి. నేనేం తాగనండి, ఓ 90 వేస్తున్నాను, ఇంకో 90 మా మామగారికి ఇచ్చాను పండగ చేసుకోమని. సో దాంట్లో చూసారా నీళ్ళు పోసేస్తున్నానండి ఫస్ట్. సో నీళ్ళు చక్కగా ఉడికిపోవాలి కాబట్టి ఫస్ట్ ఒక నీళ్ళు పోసుకొని నీట్గా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అవి బాగా వేడి చేసిన నీళ్ళు నేను పోసేసి కాస్త ఇంకొక పావు గంట సేపు మనం ఉడికించుకోవాలి. సో అలా చూసారా, ఆయిల్ అంతా పైకి తేలి నీట్గా తయారైంది. సో దాంట్లో గుడ్లు కూడా వేసేసానండి, నాటు గుడ్లు వచ్చాయి. ఆ గుడ్లు కూడా వేసి కాస్త ఉడికిస్తున్నాను. ఇప్పుడు ముక్క ఉడకలేదుగా, పావు గంట అయింది నీళ్ళు పోసి కూడా. ఇప్పుడు నేను ఒక 90 మందు పోస్తున్నానండి. సో మ్యాక్సన్ హౌస్ అంటే అది బాలయ్య బాబు బ్రాండ్. బాలయ్య బాబు అభిమానులందరికీ తెలుసు అది అద్భుతమైన బ్రాండ్ అని. నేను కూడా అదే బ్రాండ్ అండి. జై బాలయ్య. చూసారా, మందు పోయగానే ఆ వాసనే అద్భుతంగా వస్తుంది. మీరు భయపడతారనుకుంటా, మందు ఎక్కడికి స్పిరిట్ ఉండదు, వేడి తగలగానే ఆవిరైపోతుంది. మొక్కలో ఉన్నటువంటి వాటర్ని కూడా అది ముక్కని బాగా ఉడికించేస్తుంది. ఇప్పుడు కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నాను. ఇది కసూరి మేతి అండి, అవి కూడా వేసేసుకున్నానండి. చక్కగా మూత పెట్టుకొని ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. అన్నీ వేసేసుకుంటున్నాను నీట్గా. కొత్తిమీర కూడా వేసేసుకున్నాక చూసారా, కాసేపు మూత పెట్టుకుంటే ఎలా అయిపోయిందో. గరం మసాలా పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ఒక పావు గంట సేపు ఉంచి మనం దింపేసుకోవటమే. కానీ మరిగేటప్పుడు చూపిస్తున్నాను నేను. చూసారుగా ఎలా మరుగుతుందో. దాని తర్వాత లాస్ట్కి కొంచెం 2 drops ఆఫ్ నెయ్యి కూడా వేసుకున్నానండి, ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ కోసం. అంతేనండి, కూర అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాను. ఒక పావు గంట సేపు ఉంచి చక్కగా కూర అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తినండి. ఎక్సలెంట్, మార్వెలస్, ట్రెమెండస్గా ఉంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇంకొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ కోసం. చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా తినండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.